ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ స్వాగతం. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ తరపున 29వ మరియు 30వ కాన్వకేషన్ సెలబ్రేషన్స్ ఈ నెల 2వ తేదీ చేయాలని చెప్పి గవర్నర్ గారి ఆదేశాల మేరకు ఆ రోజు తేదీని ఖరారు చేయడమైంది. ఈ కాన్వకేషన్కు సంబంధించిన అన్ని రకాల వివరాలను మా హానరబుల్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ పి చంద్రశేఖర్ గారు మీకు మీడియా మిత్రులందరికీ తెలియజేస్తారు. డాక్టర్ చంద్రశేఖర్ అండి, 12th వైస్ ఛాన్సలర్ ఆఫ్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్. సో ఈ సంవత్సరం మామూలుగా ఆన్ 2nd June అంటే మంగళవారము గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు ఇచ్చేయడం జరుగుతుంది. మనకు 2 కాన్వకేషన్స్ చేస్తున్నాం మనము. 2024-25 బ్యాచెస్ 29th and 30th కాన్వకేషన్స్ వీఆర్ డూయింగ్ అట్ ది తుమ్మలపల్లి కళాక్షేత్రం విజయవాడలో నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా లాస్ట్ ఇయర్ కూడా మనము 28th కాన్వకేషన్ చేశాము. డాక్టర్ ఓపి యాదవ్ గారు నేషనల్ హార్ట్ ఇన్స్టిట్యూట్ న్యూఢిల్లీ నుంచి రావడము, ముఖ్య అతిథిగా రావడము, ఆయన అవార్డు డిఎస్సి అవార్డు తీసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం ప్రతిష్టాత్మకంగా 29th and 30th కాన్వకేషన్కు 2 డాక్టర్స్కు ఇవ్వడం జరుగుతుంది. ఒకరు డాక్టర్ సి నరసింహన్. షీ ఈజ్ అ వెరీ ఫేమస్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్, అంటే ఆయన సీనియర్ మోస్ట్ కార్డియాలజిస్ట్. ఇప్పుడు ప్రజెంట్గా అర్లియర్ ఈ వర్క్ దట్ ఈ వాజ్ ట్రైన్డ్ ఇన్ సిఎంసి వెలోర్ డిఎం కార్డియాలజీ. దెన్ ఆయన అమెరికన్ బోర్డు ఎలక్ట్రోఫిజియాలజీ వచ్చేసి అండ్ ఈజ్ అ వెరీ ఇన్ అథారిటీ ఇన్ యాజ్ అ సీనియర్ మోస్ట్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ ఇన్ ద కంట్రీ. సో ఆయనకు ప్రతిష్టాత్మకంగా మనము డిఎస్సి అవార్డు ఇవ్వడం జరిగింది. సో ఇది మామూలుగా ఈ డాక్టర్ ఆఫ్ మెడిసిన్ అంటే మామూలుగా డిఎస్సి అవార్డు అనేది ఇట్ హెస్ కమ్ ద వర్డ్ ఫ్రమ్ ద లాటిన్ వర్డ్. You are honoring the eminent person, those who have worked in the field of కార్డియాలజీ. ముఖ్యంగా నరసింహన్ గారు ప్రజెంట్గా ఏఐజీ హాస్పిటల్ హైదరాబాద్లో వర్క్ చేయడం చేస్తున్నారు. అదే విధంగా ఇంకో కాన్వకేషన్కు 29th and 30th కాన్వకేషన్ డాక్టర్ పిసి రత్ ఈజ్ అ వెరీ ఫేమస్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్. ఆయన మామూలుగా ఈయన ఒరిస్సా వాసి, ఆల్మోస్ట్ ఒక 30 yearsగా అపోలో హాస్పిటల్స్ హైదరాబాద్లో వర్క్ చేస్తున్నారు. సో ఆయనకు కూడా డిఎస్సి అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా దర్ ఈజ్ ఆన్ 1st June అంటే సోమవారం సాయంత్రము ఒక ప్రీ కాన్వకేషన్, అంటే మామూలుగా ప్రీవియస్ అందరు వైస్ ఛాన్సలర్స్ను గౌరవించడము, తర్వాత ఎక్స్ రిజిస్ట్రార్స్, కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంతా కూడా ఒక గెట్ టుగెదర్ జరుపుకుంటాం. ప్రీ కాన్వకేషన్ ఈవినింగ్ డిన్నర్ పెట్టాము. దాంతోపాటు కొంత ఎంటర్టైన్మెంట్ కూడా అబ్బా టీవీ డైరెక్టర్ హరిప్రసాద్ గారు, పెంచల్ దాస్ ఫోక్ సింగరు, తర్వాత భరతనాట్యం అదంతా ఉంటుంది. సో దీని ప్రోగ్రాము ఇట్ విల్ స్టార్ట్ బై 11 o'clock అటు తుమ్మలపల్లి కళాక్షేత్రం మంగళవారం రోజు, అండ్ ఇట్ విల్ ఎండ్ బై ఆల్మోస్ట్ 1 o'clock. ఈసారి ఈ డిఎస్సి అవార్డ్సే కాకుండా మనకు మెడల్స్ మామూలుగా 29th కాన్వకేషన్స్లో ఆల్మోస్ట్ 83 మెడల్స్ ఇస్తున్నాము. 83 మెడల్స్లో గోల్డ్ మెడల్స్ 62 అండ్ సిల్వర్ మెడల్స్ 21, అండ్ ఆల్సో నెంబర్ ఆఫ్ ఎండోమెంట్ ప్రైజెస్ ఈజ్ 18 అనమాట. తర్వాత 30th యాన్యువల్ కాన్వకేషన్కు నెంబర్ ఆఫ్ మెడల్స్ ఈజ్ 79 అండ్ గోల్డ్ మెడల్స్ దీంట్లో 61, సిల్వర్ మెడల్స్ 18, నెంబర్ ఆఫ్ ఎండోమెంట్ ప్రైజెస్ 19 ఇస్తున్నాం. ఆల్మోస్ట్ మనము దగ్గరగా 162 మెడల్స్ ఇవ్వడం జరుగుతుంది, 37 ఎండోమెంట్ ప్రైజెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ మన హానరబుల్ ఛాన్సలర్ గవర్నర్ గారు అబ్దుల్ నజీర్ గారు ఒక 20 మెంబర్స్కి మాత్రం, అంటే పిహెచ్డి స్టూడెంట్స్కు, సూపర్ స్పెషాలిటీ వాళ్ళకు ఒక 20 మెంబర్స్కు
అవార్డు ప్రదానం జరుగుతుంది. మిగతా అవార్డ్స్ అంతా కూడా వైస్ ఛాన్సలరు, డిఎస్సి అవార్డీస్, ద ఈసీ మెంబర్స్ ఇదంతా కూడా మినిమం అది ఆల్మోస్ట్ ఫంక్షన్ 1:30 వరకు ఉంటుంది. ఆఫ్టర్ దట్ ది యూనివర్సిటీలో ఓ లంచ్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. సో ఇది కోవిడ్ వలన లాస్ట్ ఇయర్ కూడా మనం 2 కాన్వకేషన్స్ చేసాము. ఇయర్ కూడా 2 కాన్వకేషన్స్ వల్ల ఇప్పుడు బ్యాక్లాగ్ ఏముండదు. ఫ్రమ్ నెక్స్ట్ ఇయర్ ఓన్లీ సింగిల్ కాన్వకేషన్ ఆల్మోస్ట్ 2026 అది కూడా నెక్స్ట్ ఇయర్ ఒక సింగిల్ కాన్వకేషన్ జరుగుతుంది. సో ఇది ముఖ్యంగా ఉద్దేశం ఏమంటే ప్రతిష్టాత్మకంగా యూనివర్సిటీ మన డాక్టర్స్నే గౌరవించాలి. దోస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ దిస్ వన్, అంటే మిగతా యూనివర్సిటీస్తో డాక్టర్ ఆఫ్ సైన్స్ అవార్డు వేరే వేరే రంగాల్లో ఇవ్వచ్చు, కానీ మనం ఈసారి ఇద్దరిని ప్రతిష్టాత్మకంగా డాక్టర్ సి నరసింహన్ అండ్ ఆల్సో డాక్టర్ పి సురత్ ఈసారి అవార్డు ఇవ్వడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ రిగార్డింగ్ ద కాన్వకేషనే మనం చేస్తున్నాము. సో డెఫినెట్గా నెక్స్ట్ ఇయర్ చాలా ఈజీగా ఉంటుంది, ఓన్లీ సింగిల్ అవార్డు కాబట్టి. ఇప్పుడు ఆల్మోస్ట్ 160 అంటే నెక్స్ట్ ఇయర్ ఆల్మోస్ట్ ఒక 80 మెడల్స్ మాత్రమే ఉంటాయి. 80 మెడల్స్, 70 గోల్డ్ మెడల్స్ అండ్ 10. అండ్ ఐ థ్యాంక్ ఆల్ ది స్టాఫ్ మెంబర్స్, ముఖ్యంగా ది జాయింట్ రిజిస్ట్రార్స్, డిప్యూటీ రిజిస్ట్రార్స్. ఇది గోల్డ్ మెడల్స్ కూడా వీఆర్ గెటింగ్ ఇట్ డన్ అట్ ద మింట్ హైదరాబాద్లో మనము ప్రతిష్టాత్మకంగా చేస్తున్నాము. వీళ్ళంతా కూడా చాలామంది చాలా ప్రైజెస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ మామూలుగా ఇప్పుడు మినిమంగా మనం 5 lakhs ఒక అవార్డు ఇవ్వడం. రీసెంట్గా కూడా 2 డాక్టర్స్ ముందుకు రావడం జరిగింది 5 lakhs కట్టి. రీసెంట్గా డాక్టర్ భవానీ అని ప్రొఫెసర్ ఆఫ్ డెంటల్ సర్జరీ కర్నూలులో ఆమె ఎండిఎస్ పెరిడాంటిక్స్లో అవార్డు ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈజ్ అన్ ఎంకరేజ్మెంట్. వచ్చిన అమౌంట్ ఫిక్స్డ్ డిపాజిట్ వేస్తాము. ఆ వచ్చిన అమౌంట్తో మనము ఈ ఇంట్రెస్ట్ రేట్తో మనము ఇవంతా మెడల్స్ దగ్గర ఆల్మోస్ట్ ఒక 22 lakhs మెడల్స్కి ఇదవుతుంది. కొంత ప్రీవియస్ కూడా కొన్ని నెక్స్ట్ ఇయర్ కూడా కొన్ని అవార్డ్స్, అంటే మామూలుగా ఇంతకుముందు ఆల్మోస్ట్ 1,20,000 వీఆర్ ఆస్కింగ్ దమ్ టు, బికాస్ మనకు అంత గోల్డ్ రేట్స్ కానీ సిల్వర్ రేట్స్ కానీ పెరుగుతున్నాయి కాబట్టి మినిమం వీఆర్ ఆస్కింగ్ దమ్ టు డిపాజిట్ 5 lakhs ఫర్ ఎ గోల్డ్ మెడల్ and also 3 lakhs for a silver medal. So this is the thing that we are doing. And so రెగ్యులర్గా ఈ కాన్వకేషన్స్ మన ఈ సంవత్సరము మన యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. మిగతా కాన్వకేషన్స్ కూడా వెంకటేశ్వర అయితే కానీ మిగతా అన్నీ కూడా ఈ కాన్వకేషన్స్తో ఐ థింక్ అవర్ ఛాన్సలర్ అబ్దుల్ నజీర్ గారు ఈజ్ వెరీ వెరీ కైండ్ అయినా ఇన్ డూయింగ్ దీస్ థింగ్స్. త్వరలో కూడా వీఆర్ ఆస్కింగ్ ది గవర్నమెంట్ ఫర్ అలాటింగ్ ల్యాండ్. త్వరలో ఒక 25 acres ఆఫ్ ల్యాండ్ కృష్ణబాబు గారు ఇచ్చేశారు. సో మినిస్టర్ నారాయణ గారిని కలవడం జరిగింది, సిఆర్డిఏ కలెక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఎంపీ, ఆనరబుల్ ఎంపీ. సో త్వరలో వస్తే డెఫినెట్గా న్యూ యూనివర్సిటీ క్యాంపస్ అంటే ఇదే కాకుండా మనం న్యూ కోర్సెస్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఫ్యామిలీ మెడిసిన్ అయితే కానీ, జిరియాట్రిక్ మెడిసిన్ అయితే ఓల్డ్ పీపుల్ మనకు పెరుగుతున్నారు ఈ మధ్యకాలంలో. మామూలుగా జిరియాట్రిక్ మెడిసిన్ అనేది మామూలుగా 70 years, 80 years, 90 years అంటే సర్వైవల్ ప్యాటర్న్ ఇన్ ఇండియా హ్యాస్ ఇంక్రీజ్డ్. మామూలుగా అర్లియర్ 1960sలో 40 years వరకే జీవించేవాళ్ళు. ఇప్పుడు బై 2026 ది సర్వైవల్ ప్యాటర్న్ హ్యాస్ ఇంక్రీజ్ టు 65 to 70 years is the average lifespan. So in the western countries లో ఆల్మోస్ట్ 80 years is the life expectancy అన్నమాట, యావరేజ్ లైఫ్ స్పాన్. సో జిరియాట్రిక్ పాపులేషన్ పెరుగుతుంది కాబట్టి అదే కాకుండా ఫ్యామిలీ మెడిసిన్ కాన్సెప్ట్ కూడా ఫ్యామిలీ మెడిసిన్ ఎండి ఫ్యామిలీ మెడిసిన్. తర్వాత ఐఎమ్ ఆల్సో ది సైంటిఫిక్ కమిటీ చైర్మన్ ఫర్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మంగళగిరి. అక్కడ కూడా ఈ మధ్యలో ఈ ఫ్యామిలీ మెడిసిన్, స్పోర్ట్స్ మెడిసిన్, ఈ మధ్య మనం చూస్తున్న స్పోర్ట్స్ ఇంజరీస్ కూడా స్పోర్ట్స్ మెడిసిన్. తర్వాత రిజిస్టార్ ఫారెన్సిక్ మెడిసిన్. సో
forensic nursing is another thing that we wanted to start from the university. అంటే ఆల్మోస్ట్ మామూలుగా డాక్టర్స్ మాత్రమే ఎనీ రేప్ విక్టిమ్ వస్తే ఈవెన్ నర్స్ ఆల్సో ప్లేస్ ఎ రోల్ క్యాజువాలిటీలో. సో దే విల్ అసిస్ట్ ద డాక్టర్ ఫర్ ది ఫారెన్సిక్ ఎగ్జామినేషన్. సో ఈ ఫారెన్సిక్ నర్సింగ్ గురించి కూడా మనకు జనరల్గా ఇది ఇంపార్టెంట్. అదే కాకుండా ఎమర్జెన్సీ మెడిసిన్ రీసెంట్గా లాస్ట్ ఇయర్ నేను ఐ వెంట్ టు ILCAR ఇంటర్నేషనల్ లైసెన్స్ ఫర్ రిజిస్ట్రేషన్ కౌన్సిల్. సో ప్రతి మెడికల్ కాలేజీలో కూడా 20 BSc ఎమర్జెన్సీ మెడిసిన్ కోర్సెస్ స్టార్ట్ చేస్తాము. సో ఇవన్నీ కూడా కొన్ని కొత్త కోర్సులు కూడా నర్సింగ్ కోర్సెస్. తర్వాత 9th of నెక్స్ట్ మంత్ వీఆర్ హ్యావింగ్ ఏ మీటింగ్ విత్ పారామెడికల్ బోర్డు, తర్వాత నర్సింగ్ స్టాఫ్ వీళ్ళంతా కూడా చూసి కొత్త కోర్సులు కూడా స్టార్ట్ చేస్తాము. తర్వాత మన అవర్ ప్రిన్సిపల్ సెక్రటరీ టు ఆనరబుల్ సీఎం ప్రద్యుమ్న గారు కూడా మనకు క్వాంటమ్ వ్యాలీ రావడం జరిగింది. మనకు క్వాంటమ్ ఫిజిక్స్, క్వాంటమ్ వ్యాలీ అట్ అమరావతి. సో వెరీ సూన్ విల్ బి స్టార్టింగ్ బయోఫిజిక్స్ అండ్ ఆల్సో బయోమెడికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ద కోర్సెస్. ఇవన్నీ కూడా విత్ IIT ప్రాసెస్తో అనుసంధానం చేసి, సో దట్ ఈస్ ఎ వెబినార్ కూడా నెక్స్ట్ మంత్ వీఆర్ కండక్టింగ్ ఇట్. సో త్వరలో కూడా ఈ న్యూ కోర్సెస్ కూడా యూనివర్సిటీ నుంచి మనం స్టార్ట్ చేస్తాం. తర్వాత ఇంజనీరింగ్ సైడ్ అట్లుంది కానీ మెడికల్ సైడ్ ఇది లేదు సార్. వాళ్ళే మన ఇండియాని ప్రిఫర్ చేస్తారు. నో మెడికల్లో లేదండి. మెడికల్లో మాస్టర్స్ అని దే ఆర్ గోయింగ్ ఆఫ్టర్ ద బీటెక్ మాస్టర్స్ ఇన్ డిఫరెంట్ సబ్జెక్ట్స్. కానీ మన డాక్టర్స్ ముఖ్యంగా USMLA రాసి అక్కడ సిటిజన్స్ అయి ఇంటర్నల్ మెడిసిన్ మామూలుగా ఇట్ ఈస్ ఆల్మోస్ట్ మనం ఇప్పుడు ప్రజెంట్గా తీసుకుంటే 100 members బయటికి పోతే 75 members దే గో ఫర్ ఎ ప్రాక్టీస్. సో 12.5% ఇన్ గవర్నమెంట్ సెక్టర్లో వర్క్ చేస్తారు. ఓన్లీ 12.5% దే విల్ గో టు ద అబ్రాడ్. జనరల్గా అబ్రాడ్ పోయినప్పుడు అక్కడ వాళ్ళు దే హ్యావ్ టు క్లియర్ మన డిగ్రీనే కాకుండా అక్కడ USMLA అనేది ఒక డిగ్రీ ఉంటుంది. మనం ముఖ్యంగా మనకు MCQ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 20% మాత్రం పెట్టాం 100కు. సో అది కొంత ఫ్యూచర్లో వి మే ఇంక్రీజ్ టు 40%. ఈ మధ్యకాలంలో కూడా ఈ ఎగ్జామినేషన్స్లో కూడా ఇమ్మీడియట్గా 20 minutes తర్వాత ఇమ్మీడియట్గా పేపర్ తీసుకోవడం జరిగింది. అర్లియర్ వీ యూస్ టు కీప్ ఫర్ ద పేపర్ ఫర్ 3 hours. సో ఈ సంవత్సరం మనం ఇమ్మీడియట్గా తీసుకోవడం వల్ల కరెక్ట్ మెరిట్ మనకు రావడం జరిగింది. అంటే మనకు టెక్నాలజీ యూటిలైజ్డ్ అండి. వెబ్ మానిటరింగ్, కొత్త వెబ్ మానిటరింగ్ మనము కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్లో మనం ఒక సిస్టమ్ పెట్టడం జరిగింది. సో వీఆర్ మానిటరింగ్ దోస్ ఆర్ అండర్గోయింగ్ ఎగ్జామినేషన్. దానివల్ల కొంత ఈసారి కాపీయింగ్ మనకు బయటపడింది. ఆల్మోస్ట్ 21 members. మామూలుగా మనకి ఇంకా 7 members ఇంకా పెండింగ్లో ఉంది. ఆల్మోస్ట్ వీ హ్యావ్ టేకన్ ఫర్ ఏ కొంతమందికి 21 members టోటల్గా. అంటే ఎనీ పర్సన్ క్యారీస్ ఏ చీట్ ఇన్ ద పాకెట్ విల్ బి డీబార్డ్ ఫర్ 1 year. ఇఫ్ ద పర్సన్ ఈజ్ హ్యావింగ్ అంటే ఆ పర్సన్లో కాపీ పట్టడంలో క్వశ్చన్ ఆన్సర్ కింద సిమిలర్గా ఉంటే దే విల్ బి డీబార్డ్ ఫర్ 2 years. సో ఆల్మోస్ట్ ది కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఈజ్ హియర్. ఐ థింక్ ఐ రిక్వెస్ట్ టు కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ టు టెల్ అబౌట్ దట్.